ఇండియాలో ప్రజలు దరిద్రంలో కూరుకుపోతుంటే మన ప్రైమ్ మినిస్టర్ మాత్రం హ్యాపీగా ఫారెన్ టూర్లు వేసుకుంటున్నారు చూడండి. సేవా పేరుతో రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కాసులు పోగేసుకుంటున్నారు, కానీ పేదరికంలో ఉన్న ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? వాళ్ళ సాలరీ లక్షల్లో ఉంటే వాళ్ళ ఆస్తులు మాత్రం కోట్లలో ఉంటది. నిజానికి వీళ్ళు సేవ చేయడానికి వస్తున్నారో సంపాదించడానికి వస్తున్నారో తెలియట్లేదు. ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ సాలరీ ఒక్కో స్టేట్ లో ఒక్కోలా ఉంటది. అందులో మన తెలంగాణ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ టాప్ ఎండ్ లో ఉంటది. కొన్ని కోట్లు దోచుకుంటున్నా ఏమీ చేయలేని ప్రభుత్వం మనలాంటి సాధారణ ప్రజల దగ్గర మాత్రం మినిమం బ్యాలెన్స్ లేదని అమౌంట్ కట్ చేస్తారు. మన దేశం గురించి బయట చాలా గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ మన దగ్గర హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, రాజకీయ నాయకులు నిలువెత్తి దోపిడీలు రోజు పెరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. నిజం చెప్పండి, ఉచిత పథకాలు తీసుకుంటున్న మన బ్రతుకులు నిజంగానే బాగుంటున్నాయా? మెరుగైన వైద్యం అందించండి, అది మాకు అవసరం. మెరుగైన విద్యను అందించండి, అది మా భవిష్యత్తుకు పునాది. అంతేగాని ఫ్రీ బస్సులు, ఫ్రీ సోపులు, ఫ్రీ పోపులు ఇదంతా ఎందుకు మాకు? అండ్ పైన ఫ్రీ అండ్ టైటిల్ పెట్టి వాళ్ళ చేసే అవినీతి ఎవరికి తెలీదు? ఏళ్ల తరబడి కష్టపడి చదివి కాలేజ్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని ఎట్టకేళ్లకు సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వస్తే నోటిఫికేషన్ పేరుతో మళ్ళీ పైసా వసూలు చేస్తారు. అసలు నాకు తెలియక అడుగుతాను, గవర్నమెంట్ ఎగ్జామ్కి ఫీజు ఎందుకు పే చేయాలి? పోనీ ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే లేదు, రిఫండ్ ఇస్తున్నారా అంటే లేదు. ఈ సెలబ్రిటీల ఫంక్షన్లకు, విఐపీల ఫోటోషూట్లకు, వాటికి టైం ఉండే నాయకులకి ప్రజల బాధల్ని పట్టించేసుకోవడానికి మాత్రం టైం ఉండదు. ఖమ్మంలో దాదాపు అన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళ రూపాయి పోగేసుకున్న ఇళ్లని కూల్చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పక్కగా రాయండి. జై హింద్.